హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మలై కేక్ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కమెంట్ చేసేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా తినే కేకులు కాకుండా ఒకసారి ఇలా బర్త్డేకి స్పెషల్గా చేసి పెట్టేసేయండి ఇంట్లోని. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో మనం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ అంటే గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. అదే హాఫ్ గ్లాస్ పెరుగు కూడా వేసేసుకోవాలి. నేను 1 కప్ పిండితో చేస్తున్నాను అనమాట కేక్, అందుకని 1 కప్ దాంతోనే షుగర్ వేసేసుకోవాలి. అంతే, కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందనమాట. అంతే, 1 కప్ మైదా అని చెప్పాను కదా, 1 కప్ షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. షుగర్ బటర్ లాగా మొత్తం కరిగిపోయేలాగా, మెల్ట్ అయ్యేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి. స్మూత్‌గా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. మనం చూసుకుంటూ ఒక్కొక్కసారి ఆపుకుంటూ అట్లా బ్లెండ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు ఐసింగ్ షుగర్ చేసుకొనైనా వేసేసుకోవచ్చు. ఎక్కువ టైం పడుతుంది మిక్సీలో అనుకుంటే. నేనైతే ఇలా చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్ అండ్ బటరీ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు మనం ఎందులో అయితే కేక్ మిక్స్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్‌లో వేసేసుకోవాలి. నేనైతే 1 కప్ మైదా అయితే తీసుకుంటున్నాను. 1 కప్ మైదా ఆల్రెడీ నేను జల్లించి తీసుకున్నా అనమాట. అందుకని నేను ఇక్కడేం జల్లియట్లేదు. ఇప్పుడు బేకింగ్ సోడా అనమాట, బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం అంత లైట్‌గా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మనం ఇప్పుడు స్పాచులా గానీ లేదా దేనితో అయినా గానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఒకే డైరెక్షన్‌లో మనమైతే దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మనకి తీసుకున్న క్రీమ్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. సరిపోకపోతే మాత్రం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేదు ఎక్కువైంది అంటే కొంచెం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మళ్ళీ ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవడమే అన్నమాట. నేనైతే ప్రతి ఇయర్ మా హస్బెండ్ బర్త్‌డేకి ఏదో ఒకటి నేనే కేక్ చేస్తాను. అందుకని ఈరోజు స్పెషల్ ఏంటే మా హస్బెండ్ బర్త్‌డే కాబట్టి మలై కేక్ అయితే చేస్తున్నాను. రెగ్యులర్‌గా క్రీమ్ కేక్స్ చేస్తున్నాను కదా, మలై కేక్ కూడా చేద్దామని ఈరోజైతే ఇది ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. నేను మా మ్యారేజ్ అయ్యాక మా సెకండ్ యానివర్సరీకి మలై కేక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా అనమాట. ఓకే. మరి ఇదైతే మంచిగా పాలు వేసేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో. చూసారు కదా, నాకు కొంచెం క్రీమ్ సరిపోలేదు. అందుకని నేను కొంచెం పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఇది మంచిగా మిక్స్ చేసుకుంటేనే స్పాంజ్ లాగా గానీ చాలా మంచిగా వస్తుంది కేక్. ఎందుకంటే మళ్ళీ ఎయిర్ బబుల్స్ పడతాయి. అందుకని ఒకే డైరెక్షన్‌లో మనం అయితే మంచిగా తిప్పుకోవాలి. నాకైతే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే పట్టాయన్నమాట. ఆ మిల్క్ మొత్తం ఏసేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు గదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనకి రిబ్బన్ టెక్స్చర్ అంటారు. ఇట్లా మనం పిండిని పైకెత్తితే రిబ్బన్‌లాగా పడాలన్నమాట. ఇట్లా కింద పడితే పర్ఫెక్ట్ కేక్ టెక్స్చర్ వచ్చినట్టే పిండైతే. ఇప్పుడు మనం దీన్ని మంచిగా మౌల్డ్‌లో వేసేసుకోవాలి. మౌల్డ్ ఉంటే మౌల్డ్‌లో, లేదంటే స్టీల్ గిన్నె గానీ ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. ఓవెన్ లేదు ఈరోజైతే, నా దగ్గర ఓవెన్ లేదు. అందుకని నార్మల్‌గా నేనెట్లా చేస్తానో కేక్ అనేది చూపిస్తా, వచ్చేసేసేయండి. ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్‌గా వస్తుందండి కేక్. ఓవెన్ లేదు అని అస్సలు ఆలోచించనవసరం లేదనమాట. నేను ఇప్పుడు దాకా ఈ 5 ఇయర్స్‌లో అసలు ఓవెనే యూజ్ చేయలేదనమాట కేక్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని మంచిగా నూనె పెట్టేసుకొని, నూనె గానీ, నెయ్యి గానీ పెట్టేసుకోవచ్చు. నేనైతే నెయ్యి పెడుతున్నాను. పెట్టేసుకొని మీ దగ్గర ఇంకా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ లేదు కాబట్టి మైదాని కొంచెం డస్టింగ్ అయితే చేస్తున్నా అనమాట. మంచిగా ఇట్లా మౌల్డ్ మొత్తానికి పట్టించేసుకోవాలి మైదాని. పట్టించేసుకున్నాక మనం ఆల్రెడీ ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే పిండి ఇందులో యాడ్ చేసేసుకోవడమే అన్నమాట. ఎక్స్ట్రా పిండి తీసేసి మంచిగా ఇప్పుడు ఆ పిండిని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎట్లా రిబ్బన్ లాగా పడుతుందో పిండి, చాలా బాగా కుదురుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇంకా పిండి మొత్తం వేసేసుకున్నాక మనం ఒక 2-3 టైమ్స్ అట్లా ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేది పోతుంది. ఇంకా అప్పుడు మనం ఓవెన్‌లో గానీ, లేదా నాలాగా ఓవెన్ లేనోళ్ళు ఇట్లా డైరెక్ట్‌గా గానీ మనం పెట్టేసుకోవచ్చు. కొంతమంది కింద సాల్ట్ గానీ, ఉప్పు ఇసుక గానీ అలా ఏస్తారు. నేనైతే ఏమీ ఎయ్యను. జస్ట్ అట్లా నేను ఒక స్టాండ్ పెట్టేసుకొని, కేక్ టిన్ పెట్టేసుకొని సిమ్‌లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ పడుతుందనమాట. చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనం బేక్ చేసేసుకోవాలి. చూసారు గదా, చానా క్లియర్‌గా ఉడికింది. స్పోక్ పెడితే అసలు పిండే రాలేదు. మనం అట్లా చెక్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను. అందుకని ఇక్కడ కొంచెం అలా ఉందనమాట. చానా బాగా వస్తుంది.
కేక్ చూసారు కదా! ఎక్కడైనా గానీ మనం 4 సైడ్స్ పెట్టి చూసుకుంటే పిండి అస్సలు రాకూడదనమాట. పిండొస్తే మళ్ళీ ఇంకొంచెం ఒక 10 మినిట్స్ గానీ, 5 మినిట్స్ గానీ ఉంచేసుకోవాలి. కేక్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మలాయికి కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి. మలాయికి పాలు కావాలి గదా! 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాననమాట నేను. 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఇట్లా పొంగనియ్యాలి. పొంగుతుంది అనంగా మనం కట్టేయకూడదనమాట. సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి పొంగుతున్నా గానీ. ఆ తర్వాత 1/3 కప్ మనం షుగర్ అయితే వేసుకోవాలనమాట. స్వీట్ కొంచెం ఎక్కువ తింటాం మేమనుకున్న వాళ్ళు ఒక హాఫ్ కప్పు షుగర్ గూడా వేసుకోవచ్చు. నేనైతే మైల్డ్‌గా కావాలని ఇట్లా చేసుకుంటున్నామనమాట. ఇప్పుడు మంచిగా పాలల్లో షుగర్ కరిగిచ్చాలి. ఈలోపు మనం పక్కన షుగర్ సిరప్ పెట్టుకుందాం. వచ్చేసేయండి. షుగర్ సిరప్ పెట్టుకోవడానికి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ ఏసేసుకొని, ఆ షుగర్ మునిగేదాకా కొంచెం వాటర్ ఏసేసుకొని జస్ట్ అట్లా బాయిల్ అంతే షుగర్ కరిగేదాకా. ఇక్కడేమో నేను పిస్తా పప్పులు, బాదం పప్పు, అంతే జీడిపప్పు మొత్తం గ్రైండ్ చేశా అనమాట. మిక్స్ చేశాను. కొంచెం బరకగా ఒక బ్లెండ్ అట్లా పెట్టా అంతే. ఇప్పుడు మనం షుగర్ కరిగాక అది గూడా వేసేసుకోవాలి. ఆ పొడి గూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఒక 3 మినిట్స్ గానీ, 2 మినిట్స్ గానీ మంచిగా ఆ పాలల్లో అయనేది ఉడకాలనమాట. అప్పటిదాకా సిమ్‌లో పెట్టుకొని మంచిగా పొంగకుండా దగ్గరుండి దాన్ని మంచిగా కాసుకోవాలి. ఇంతే అనమాట. సింపుల్ మిల్క్ అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం కొంచెం చల్లార్చుకోవాలి అంతే. ఇదైతే తయారైంది కాబట్టి నేను కట్టేసుకుంటున్నాను. షుగర్ సిరప్ గూడా అయిపోయింది. కట్టేసేసుకుంటున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ దాకా ఉండి మంచిగా చల్లారాక అప్పుడు మనమైతే అంటే గోరెచ్చగా ఉంటే చాలు. మరీ చల్లారనవసరం లేదు. గోరెచ్చగా ఉన్నప్పుడు పోస్తే ఆ బ్రెడ్ గూడా మంచిగా పీల్చేసుకుంటుందనమాట. గోరెచ్చగా ఉన్నప్పుడు మనం తయారు చేసుకోవాలి. చూసారు గదా! బ్రెడ్ అయితే ఎంత మంచిగొచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని స్లైసెస్‌గా కింద కట్ జేస్తాననమాట. 2 స్లైసెస్‌గా లేదు డైరెక్ట్‌గా గూడా పోసుకోవచ్చు. కాపోతే మనకు ఆ మిల్క్ అనేది పీల్చుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకని ఇలా స్లైసెస్‌గా కట్ జేసుకొని మనం ఆల్రెడీ ఇప్పుడు షుగర్ సిరప్ పెట్టేసుకున్నాం గదా! ఆ షుగర్ సిరప్ మనం ఇప్పుడు ఈ బ్రెడ్స్ మీద వేసేసుకోవాలనమాట. అంటే ఇలా కొంచెం వేయడం వల్ల కొంచెం కూల్‌గా మంచిగా ఉంటుంది. అంటే మనం కూల్ కేక్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఇంతే గోరువెచ్చగా అయినా తినొచ్చనమాట. మన టైం బట్టి ఇట్లా మంచిగా షుగర్ సిరప్ గూడా వేసేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న పాలున్నాయి కదా! ఆ పాలను గూడా వేసేసుకోవాలి బ్రెడ్ మీద. మంచిగా బ్రెడ్ మొత్తం అయ్యేతట్టు వేసేసుకోవాలి. మంచిగా చూసారు గదా! అప్పుడే అట్లా పీల్చేసుకుందాం. ఇప్పుడు రెండో స్లైస్ కూడా పెట్టేసుకొని మంచిగా దీని మీద కూడా షుగర్ సిరప్ అయితే వేసేసుకోవాలనమాట. షుగర్ సిరప్ వేసుకుంటే అదొక స్వీట్‌నెస్ వస్తుంది. పాలు మొత్తం పీల్చుకోవు కదా! డైరెక్ట్‌గా అంతే వేసేస్తే అందుకని ఇట్లా స్లైసెస్ కిందైతే కట్ చేయండి. చానా బావుంటుందనమాట. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాక ఇంక పైన గూడా మంచిగా షుగర్ సిరప్ అయితే వేసేసుకోవాలి. అక్కడక్కడ మనం హోల్స్ పెట్టుకొని వేసుకుంటే మాత్రం మంచిగా వెళ్తుందనమాట. ఎందుకంటే పైది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి. పైన గూడా షుగర్ సిరప్ వేసుకోవడం అయిపోంగాల్నే ఇప్పుడు మలై పోసేసుకోవడమే అదేనండి. ఆ పాలు మొత్తం బ్రెడ్ నిండా పోసేసుకోవడమే అనమాట. ప్లేట్ నిండా పోసుకుంటే మంచిగా అదే పీల్చుకుంటుంది. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే మాత్రం చానా బావుంటుందనమాట. ఇప్పుడు మొత్తం మలై పోసేసుకోవాలి మన కేక్ మీద. చూసారు గదా! చూడ్డానికే చానా మంచిగా ఉంది. టెక్స్చర్ గానీ, టేస్ట్ గానీ చానా బావుంటది. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేసేయండి. రెగ్యులర్‌గా చేసుకునే కేక్స్ కాకుండా ఒకసారి ఎప్పుడన్నా మనం ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళకి గూడా చానా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! మరెలా అనిపిచ్చింది ఏంటి అనేది చేశాక కామెంట్ చేసేసేయండి. రెసిపీ నచ్చిందా లేదా అనేది గూడా కామెంట్ చేయండి. మీరెప్పుడైనా తిన్నారా లేదా? ఎప్పుడైనా చేశారా లేదా? అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే మాత్రం నా ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొనెళ్ళండి. తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ భార్గవి. తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను.